అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటిలాగా ఒక మంచి వీడియోతోటి మీ ముందుకొచ్చేసానండి. అదేంటంటే, మన లైఫ్‌లో చాలా మంది వ్యక్తుల వల్ల మనకి సమస్యలొస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరైనా ఇష్టమైన వ్యక్తులు వదిలేసి వెళ్ళిపోయారనుకోండి. ఇదొక సమస్య గదా! ఈ సమస్యకి దానికి ఏ సొల్యూషన్ ఉందో అది మనం ఫాలో అవ్వాలి కానీ వేరే సమస్యకున్న సొల్యూషన్ తీసుకొచ్చి దీనికి అప్లై చేస్తే వర్కౌట్ అవ్వదు అనమాట. అర్థమైందండి? ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి మంచిగా ఫీవర్ వచ్చేసింది అనుకోండి. ఫీవర్ వచ్చినప్పుడు దానికి తగినట్టుగా ఆ టాబ్లెట్ వేసుకొని మనం తగ్గించుకోవాలి. కానీ ఫీవర్ వచ్చినప్పుడు కడుపు నొప్పి మాత్ర వేసుకోవటమో లేదా తలనొప్పి మాత్ర వేసుకోవటమో చేస్తే దానికి సొల్యూషన్ కాదు. ఇది కూడా అంతే అనమాట. మనల్ని ఎవరైనా వ్యక్తులు వదిలేసి ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయినప్పుడు దానికి తగిన పరిష్కారాలు ఏమిటి అని తెలుసుకొని మనం వాటిని ఫాలో అయితే మనం హీల్ అవుతాం. అంతేకాని వేరే సమస్యలకి కావాల్సిన సొల్యూషన్ తీసుకొచ్చి దీనికి పెట్టి అలా కుదరదు అనమాట. వర్కౌట్ కాదు. ఈ విషయంలో మనం కొన్ని తప్పులు చేస్తున్నాం. అందుకనే ఎక్కువగా హీల్ అవ్వలేకపోతున్నాం. అయితే ఈ వీడియోలో ఏం చూద్దామంటే మనం బ్రేకప్ అయిపోయింది. మీకు చాలా ఇష్టం వాళ్ళంటే అసలు వాళ్ళు లేకపోతే బతకలేం అనుకున్న స్థితిలో ఉండంగా వాళ్ళు మీ నుంచి వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని ఏ విధంగా హీల్ చేయాలి? ఆ బాధ ఉంటుంది కదా, కంటికి కనిపించని బాధ అనమాట అది. దాన్ని హీల్ చేసే పద్ధతిలో హీల్ చేస్తే తొందరగా మనం రికవర్ అవ్వచ్చు. అదేంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం మర్చిపోకండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ అని ఒక బటన్ వస్తుంది. అది కూడా మీరు ప్రెస్ చేశారు అనుకోండి, కొన్ని పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. దానివల్ల యూట్యూబ్ ఈ వీడియో ఇంకా చాలా మందికి పంపిస్తుంది అనమాట. మీలాంటి ఇంకా చాలా మంది చూడటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు హైప్ కూడా చేసేసేయండి. అంతేకాదు బెల్ ఐకాన్ ని మీరు ఆన్ లో పెట్టుకోండి. ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది. ఎక్కువ లేట్ చేయకుండా మీ అందరికీ ఎంతో కనెక్ట్ అయ్యే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? మనం ఒక విషయం గురించి ఎక్కువగా సఫర్ అవుతున్నాం అని తెలిసినప్పుడు అవతలి వ్యక్తులు ఆటోమేటిక్ గా సైకలాజికల్ గా మనల్ని టార్గెట్ చేస్తారు. సైకలాజికల్ గా టార్గెట్ చేయటం ఏంటండి అని అనుకుంటున్నారా? అవునండి. మీరు ఒక విషయం గురించి ఎగ్జాంపుల్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారనో, వాళ్ళు ఫోన్లు చేయట్లేదనో మీరు బాధపడుతున్నారు అన్న విషయం వాళ్ళకి తెలిసిందే అనుకోండి, మిమ్మల్ని ఇంకా ఇంకా బాధ పెట్టడానికి చూస్తారు. ఇదొక సైకలాజికల్ టార్చర్. అవతల వ్యక్తులకి అదొక రకమైన ఆనందం అనమాట, మీరు బాధ అనుభవిస్తుంటే. కాబట్టి మిమ్మల్ని బాధలో నుంచి బయటికి తీసుకురావాలని, మీకు కావాల్సిన ప్రేమ అందించాలని, మిమ్మల్ని హీల్ చేయాలని చూడరు అనమాట. మిమ్మల్ని ఇంకా ఇంకా బాధ పెట్టడానికి చూస్తారు. ఎందుకు? మూర్ఖత్వంతో కూడిన వ్యక్తులు ఇలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏదో ఒక సమస్య ఉండాలి, ఎవరో ఒకళ్ళని బాధ పెడతా ఉండాలి, ఎవరో ఒకళ్ళ మనసులతో ఆడుకుంటా ఉండాలి, ఎవరో ఒకళ్ళని ఇబ్బందులకి గురి చేస్తూ ఉండాలి. తద్వారా వాళ్ళు పైశాచికంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఇదనమాట వాళ్ళ టార్గెట్. పెద్దగా టార్గెట్స్ ఏమి ఉండవు వాళ్ళకి. కాబట్టి మీ లైఫ్ లోకి వచ్చేస్తారు, మీకు ప్రేమ అనే ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తారు. మీరు దానికి అడిక్ట్ అయ్యేలాగా చేస్తారు. తీరా మీరు అడిక్ట్ అయ్యి వాళ్ళతో లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు సడన్ గా మిమ్మల్ని వదిలేస్తారు. ఎంతమందికి జరిగింది ఇలా? ఇలాంటి వీడియో ఎప్పుడు చేసినా సరే చాలా మంది నాకు అంతేనండి, నాకు ఇలానే జరిగిందండి, అసలు నేనైతే అందులోనే ఉన్నానండి, నా లైఫ్ లో ఉన్నాయన్నీ చెప్తున్నారు. మీకు ఎలా తెలుసు? మీరేమన్నా మా జీవితాల్లో కెమెరా వేసి చూసారా? ఎలా ఇంత కరెక్ట్ గా చెప్తున్నారు అని కామెంట్స్ వస్తున్నాయండి. అంటే అంతమంది పైశాచిక ఆనందం పొందుతున్నారు అనమాట మంచి వాళ్ళతో ఆడుకుంటూ. ఇదే పని మీరు చేస్తారా? చెయ్యండి. మీ వల్ల కాదు అనమాట. ఎందుకంటే మీరు నార్మల్ పీపుల్. వాళ్ళు ఎదుటి వ్యక్తులను బాధ పెట్టి అందులో నుంచి ఆనందాన్ని పొందే మైండ్ సెట్ తో ఉన్న పీపుల్. కాబట్టి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మార్చుకొని మన దారిలోకి తెచ్చుకోవచ్చా? కొంతమందిని కుదరదండి. ఏం మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను. మీకు వాళ్ళంటే ఎంత ఇష్టమైన ఉండనేయండి, అది తర్వాత సంగతి. అట్లాంటి వాళ్ళని మార్చి మళ్ళీ దారిలో పెట్టడం, మార్గంలో పెట్టడం, మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వటం, ఇట్లాంటివి కుదరవు. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ మీకు ఫస్ట్ లోనే తెలిసిపోతూ ఉంటుంది. కొన్ని విషయాల ద్వారా వాళ్ళు మీకు తెలియచేస్తా ఉంటారు. స్టార్టింగ్ లో ఎంత ప్రేమ నటిస్తారో
రాను రాను సడన్ గా మీతో మాట్లాడటం మానేస్తారు. మీ పాటికి మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని మీ జోలికి వచ్చి మిమ్మల్ని కదిలించి ప్రేమ అని చెప్పి దోమ అని చెప్పి మిమ్మల్ని సెంటిమెంటల్ గా వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా చేసుకుని ప్రతిరోజు కాల్ చేసి మెసేజ్ చేసి టెక్స్ట్ చేసి మీ మనసు ఒక టైంలో వాళ్ళ మీద కంప్లీట్ గా డిపెండ్ అయినప్పుడు సడన్ గా వదిలేయటం. ఎప్పుడైతే మనల్ని వదిలేశారో వాళ్ళు మన కోసం వచ్చిన వాళ్ళు కాదనేసి మీకు అర్థమైపోవాలన్నమాట. చాలా మంది పాకులాడుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళ కోసం. మాట్లాడేలాగా అలవాటు చేస్తారు, తర్వాత సడన్ గా వదిలేస్తారు. నేను వాడికి బాగా కనెక్ట్ అయిపోయాను, లేదంటే ఆమె మాటలకి బాగా కనెక్ట్ అయ్యాను, ఆమె ఇప్పుడు నన్ను పట్టించుకోకుండా వేరే వాడితో తిరుగుతుంది, వాడు చాలా మందిని పెట్టుకొని నన్ను వదిలేశాడు. ఇట్లాంటి కామెంట్స్ చాలా వస్తున్నాయండి. ప్రేమకున్న పరువుని తీసి పందిరేస్తున్నారనమాట ఇట్లాంటి వాళ్ళు. అసలు ప్రేమ అంటే ఏంటి? మనసుకు సంబంధించిన ఒక విషయం. వీళ్ళు ప్రతిదానికి ప్రేమ పేరుని పెట్టేసి, సరేనండి ఈ టాపిక్ ఇలా మాట్లాడుకుంటా ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది కానీ, సరే మీ లైఫ్ లో నుంచి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. కొంతమంది చెప్పి వెళ్తారు, కొంతమంది చెప్పకుండా వెళ్తారు. మొత్తానికి ఎట్లాగొట్లా బ్రేకప్ అయిపోయింది. మీరు ఆ జ్ఞాపకాల్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇదే కదా సమస్య. ఈ సమస్యకి ఆ జబ్బుకి తగ్గట్టుగా మనం మందేసుకోవాలి. వేరే తీసుకొచ్చి సొల్యూషన్ దీనికి అప్లై చేస్తే వర్కౌట్ అవ్వదు. అవతలలు మిమ్మల్ని నిజంగా మిస్ అయినందుకు కుమిలి కుమిలి బాధపడాలి అంటే మీరు చేయాల్సింది ఏంటయ్యా అంటే, వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని వదిలేశారో మీరు కూడా టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పేయటమే. చాలా సింపుల్. మా వల్ల కావట్లేదండి, తెలుసండి నాకు తెలుసు మీ వల్ల కాదు అని. ఒక్క విషయం ఆలోచించండి, వాళ్ళ వల్ల అవుతున్న విషయం మీ వల్ల ఎందుకు కావట్లా అంటే మీరు నిజంగా ప్రేమిస్తున్నారు. వాళ్ళ వల్ల ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు నిజంగా ప్రేమించట్లా. ఒక విషయాన్ని గనక మనం ఆలోచించామంటే అసలు ఎక్కువగా బాధపడము అండి. అవతల వ్యక్తులు మనతో మాట్లాడకుండా రోజుల తరబడి, గంటల తరబడి, నెలలు, వారాలు, సంవత్సరాలు కూడా ఉండగలుగుతున్నారా లేదా? ఎందుకు ఉండగలుగుతున్నారు? అసలు మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తులు ఒక రోజు ఉంటారా? ఉండమని చెప్పండి. ఈ వీడియో చూసే వాళ్ళలో నిజమైన ప్రేమికులు, నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మీ ప్రేమికులు, మీ లవర్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీతో మాట్లాడకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతున్నారు? ఒక రోజు ఉంటారు, బహుశా అయితే 2 రోజులు, అంతకన్నా ఉండలేరు అండి. మీరు బ్రేకప్ అయిపోయిన వ్యక్తులు అన్ని రోజులు ఉంటున్నారు అని అంటే వాళ్ళకి మీ మీద నిజమైన ప్రేమ లేదు. ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలు, అసలు బాధపడరు. మీరు ఉండలేకపోతున్నారుగా, ఫోన్ చూడకుండా మీరు ఉండలేకపోతున్నారు కదా, మెసేజ్ వచ్చిందా లేదా అని చూడకుండా ఉండలేకపోతున్నారుగా, ఆన్లైన్లో ఉన్నారా లేదా అని చూడకుండా ఉండలేకపోతున్నారుగా, ఎవరు ఫోన్ చేసినా సరే వాళ్ళేనేమోనని చూడకుండా ఉండలేకపోతున్నారుగా. మరి వాళ్ళు ఎట్లా ఉండగలుగుతున్నారు అని ఆలోచించారా? అప్పుడే మనకి నిజమైన సొల్యూషన్ దొరికిపోతుంది. కారణం ఏంటో నాకు తెలియట్లేదండి, మాట్లాడట్లేదండి, నన్ను అడగాల్సిన పని ఉండదు మీకు, మీరే అర్థం చేసేసుకుంటారు. నేను ఉండలేకపోతున్నాను, వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఉండలేకపోతున్నారంటే మీ మనసులో నిజమైన ప్రేమ ఉంది, వాళ్ళు ఉండగలుగుతున్నారంటే లేదు. చాలా సింపుల్ అన్నమాట. మర్చిపోలేకపోతున్నాం. వాళ్ళు మీ లైఫ్ లోకి రానప్పుడు మీరు సంతోషంగా లేరా? ఎప్పుడు నవ్వలేదా? జాలీగా ఉండలేదా? హ్యాపీగా మీరు మీ పనులు చేసుకోలేదా? వన్స్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీరు ఎందుకు మళ్ళీ అలా ఉండలేకపోతున్నారు అని ఒకసారి ఆలోచించుకోండి, మీకే అర్థమవుతుంది. మనము లైఫ్ లోకి ఏది వచ్చినా సరే మనం ఎలా అయితే ఆహ్వానిస్తున్నామో, మన లైఫ్ లో నుంచి ఏది వెళ్ళిపోయినా సరే మనం ఆహ్వానించగలగాల్సిందే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, తాత, అమ్మమ్మ, ఇట్లాంటి వాళ్ళు మన లైఫ్ లో మనం పుట్టినప్పటి నుంచి ఉంటారు, కానీ చివరి వరకు ఉంటారా? ఉండరు. వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు మధ్యలో, వాళ్ళ క్యారెక్టర్ అయిపోగానే వెళ్ళిపోతారు. అప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా? వారం రోజులు బాధపడతాం, 10 రోజులు, నెల రోజులు వాళ్ళే గుర్తొస్తా ఉంటారు మనకి. ఇక వాళ్ళు రారురా, ఇంకంతే, వాళ్ళు అయిపోయింది టైం, వెళ్ళిపోయారు, ఇంకింతే, మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. వేదాంతాలు చెప్తాం కదా మనందరం. మరి అది యాక్సెప్ట్ చేసిన నువ్వు నీ లైఫ్ లో నుంచి నిన్నగాక మొన్న వచ్చి ఈ రోజు వెళ్ళిపోయిన వాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? యాక్సెప్ట్ చేయండి. మీకు అనుకూలమైన వ్యక్తులు వాళ్ళు కాదు అని మీకు అర్థమవుతుంది. మనకు అనుకూలమైన వ్యక్తులు అంటే ఎలా ఉంటారండి? ఎలా ఉంటారో మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇది వదిలించుకోవాలి కదా. ఇది ఒకటి మీ లైఫ్ లో నుంచి పోయింది కదా, దాన్ని మీరు అంగీకరిస్తేనే కదా నిజమైన
ప్రేమ అంటే ఏంటనేది తెలియచేసే వ్యక్తులు మీ లైఫ్ లోకి ఎంటర్ అవుతారు. వీళ్ళనే పట్టుకొని ఏలాడుతా ఉంటే అసలు మీకు ఎలా తెలుస్తుంది విషయం? ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది కదా, వీళ్ళు ఇంకా వదిలేసి వెళ్ళిపోయారు, ఇంకా రారు అని. ఇంకంతే, ఎదురు చూడటం మానేసేయాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అంటే దానికి సొల్యూషన్ ఫస్ట్ నేను చెప్పాను చూడండి, ఏ జబ్బుకి ఆ మందు వేయాలని. ఇప్పుడు ఇలా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ జబ్బుకి మనం వేయాల్సిన మందు ఏంటయ్యా అంటే ఫస్ట్ వాళ్ళని వెంటనే మన మనసులో నుంచి డిలీట్ చేసేయటం. అలా కుదరట్లేదండి, కుదిరించుకోవాలి. వాళ్ళ కుదరట్లా, మీకెందుకు కుదరదు? కుదిరించుకోండి. వాళ్ళు బిజీగా ఉంటున్నారని నాతో మాట్లాడట్లేదు, ఏం లేదండి, పక్కలో బిజీ ఏం లేదు. కావాలని వాళ్ళు అలా చెప్తా ఉంటారు, మిమ్మల్ని అవాయిడ్ చేయడం కోసం బిజీగా ఉన్నాను అట్లా చెప్తా ఉంటారు. ఇదే బిజీ కదా ఇంతకు ముందు మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు వాళ్ళకు ఉంది, అప్పుడు మీతో మాట్లాడటానికి కుదిరిందా? ఇప్పుడు కుదరట్లేదంటే ఏంటి? కొత్తగా మళ్ళీ వేరే విషయంలో బిజీగా ఉన్నారని అర్థం, అంతేగాని వర్క్ విషయంలో ఉన్నారని కాదు. ఎంత బిజీ మ్యాగ్నెట్ అయినా సరే 24 గంటల్లో ఒక 5 మినిట్స్ స్పెండ్ చేయలేనంత బిజీ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. అంత పెద్ద బిజీ మ్యాగ్నెట్లు మహామహులు కూడా ఒక 5 మినిట్స్ కూడా టైం లేనంత గొప్ప వ్యక్తులు ఎవరు లేరు. వాళ్ళని ప్రేమించే మనుషుల కోసం ఒక 5 మినిట్స్ కూడా ఇవ్వలేని వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే నా దృష్టిలో. అంతంత ఎక్కువ గ్యాప్ ఇస్తున్నప్పుడు మీరు అర్థం చేసేసుకోవాలి, నేను లేకుండా బతుకుతున్నారు అని అంటే వీళ్ళకి నేనేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. మీరు ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తారో అసలు బాధ ఇది. మీకు చాలా ఇంపార్టెంట్ అయిన పనులు ఉంటాయి లైఫ్ లో. యూత్ కి ముఖ్యంగా మన వీడియోస్ చాలా కనెక్ట్ అవుతున్నాయండి, చాలా సంతోషం. ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్స్ వీళ్ళకి విషయాల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా హీల్ అవుతున్నామండి మీ వీడియోస్ చూసి, చాలా సంతోషం. ఇంకా ఇంకా మంచిగా మీరు మంచిగా ఉండాలని ఆశిస్తున్నానండి. ఇంకా కొత్త వాళ్ళు కూడా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి ఆ బాధల్లో నుంచి బయటికి రావడానికి చూడండి. లైఫ్ లో బిజీగా ఉండండి. యూత్ లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్నమాట ఈ వయసు అనేది. కరెక్ట్ గా ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర మనం ఒక మంచి విషయం అనేది మనకు తెలుస్తుంది, దాన్ని కనుక క్యాచ్ చేసామో లైఫ్ ఓహో అని ఉంటుంది. రాంగ్ స్టెప్ వేసామో ఇట్లాంటి లవ్ల కోసం జీవితమే వృధా అయిపోతుంది. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మీలాంటి వాళ్ళతో ఇంకా చాలా మందితో వాళ్ళ లైఫ్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇది ఒక లింక్ అన్నమాట, చైన్ లాగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ చైన్ లింకు, అందులో ఉన్న లింకుల్లో మీరు ఒకటి కాకుండా చూసుకోండి. అక్కడతో కట్ చేసేసి ఆ చైన్ అలా వదిలేసేయండి. వాళ్ళు ఎటుపోతే మీకెందుకు? మీరు వెళ్ళాల్సింది మీ లక్ష్యం వైపు. మంచి అచీవ్మెంట్స్ పెట్టుకోండి. జీవితంలో ఏదైనా సాధించాలని అనుకోండి. ముఖ్యంగా డబ్బు సంపాదన వైపు మీ మనసుని కేంద్రీకృతం చెయ్యండి దయచేసి. సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళండి. మీ ఇంట్లో వాళ్ళు ఎంత ఆనందపడతారు ఇది చూసి. వాళ్ళని బాగా చూసుకోండి, మంచి జాబ్ సంపాదించండి, లేదంటే సొంతంగా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచి బిజినెస్ ని స్టార్ట్ చేయండి. మీ సంపాదన చూసి మురిసిపోతారు మీ ఇంట్లో వాళ్ళు. ఎంతో కష్టపడి పాపం మీకు ఇన్వెస్ట్మెంట్ చేసి చదివించుంటారు. మీ చదువుని ముందుకు తీసుకెళ్ళండి, మంచిగా పాస్ అవడానికి చూడండి. చదువుకునే వాళ్ళైతే ముఖ్యంగా ఇట్లాంటి వాటిల్లో ఇరుక్కోకండి. మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకొని తిరిగే వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళుగా ఉన్నారనుకోండి, మీకు విలువ ఉండదన్నమాట. మీ విలువ ఏంటో మీరే కాపాడుకోండి. మంచిగా మీరు ఒక స్థాయికి చేరుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరైతే వదిలేసిపోయారో వాళ్ళు అవాక్కులు అవటం గ్యారంటీ. మీ స్థాయిని చూసి ఆశ్చర్యపోయి మళ్ళీ మీ లైఫ్ లోకి ఎంట్రీలు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ మటుకి మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అలాంటి వ్యక్తులు, మీరు వద్దని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తులు మళ్ళీ మీ లైఫ్ లోకి ఎంట్రీలు ఇస్తుంటే దయచేసి వాళ్ళని రానియద్దు. వచ్చారో మళ్ళీ మీకు ఇంతకు ముందు లాంటి కష్టాలే ఉంటాయి, ఇంతకు ముందు లాంటి బాధలే ఉంటాయి, ఇంతకు ముందు లాంటి మానసికంగా కృంగిపోవటం ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అందులో నుంచి మీరు బయట పడిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకూడదు. మీ లైఫ్ చాలా బాగుంటుంది. అంతకన్నా మంచి వాళ్ళు, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మీ లైఫ్ లోకి వస్తారు. అప్పుడు తెలుస్తుంది మీకు లైఫ్ ఎంత బాగుంటుందా అని. అలాంటి తొక్కలోగాళ్ళ కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ముఖ్యంగా మిమ్మల్ని అవాయిడ్ చేయటం అన్నా, మీ నెంబర్ ని బ్లాక్ చేయటం అన్నా అది చిన్న విషయంగా తీసుకోకండి, అది చాలా పెద్ద విషయం. మన నెంబర్ ని ఒకళ్ళు బ్లాక్ చేశారు అని అంటే మన మనసుని బ్లాక్ చేసినట్టే, మన ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టినట్టే, మన విలువని మనం కోల్పోయినట్టే. మనకి వాల్యూస్ లేని దగ్గర ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు. నెంబరు బ్లాక్ చేయడం చాలా సింపుల్ అండి, కానీ నెంబర్ బ్లాక్ చేయించుకునే స్థితిలో మనం ఉండటం మన దౌర్భాగ్యంగా భావించి ఇంకెప్పుడు అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరు అందులో నుంచి బయటపడి హీల్ అయ్యి మీలో ఉన్న టాలెంట్స్ ని మెరుగుపరుచుకుంటూ లైఫ్ లో ముందుకెళ్ళటానికి చూడండి.
జీవితంలో ఈ ప్రేమ అనేది ఒక పార్ట్ మాత్రమే. ఇది మాత్రమే జీవితం కాదు. మిమ్మల్ని వదిలేసినందుకు వాళ్ళు కూర్చొని ఏడవాలి. అరే! ఇంత మంచి పర్సన్‌ని మిస్ అయ్యానే అని. మీరు కాదు ఏడవాల్సింది. ఆ రోజు తొందరలో వస్తుంది. అప్పుడు కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు అనుకోండి. వాళ్ళకి బుద్ధి తెప్పించాల్సిన డ్యూటీ మీకు కాదు. భగవంతుడు చూసుకుంటాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అనవసరంగా ఎవరినైనా బాధ పెట్టాము అంటే ఖచ్చితంగా కర్మ అనుభవించి తీరాల్సిందే. మీ లైఫ్‌లో కూడా ఎవరైనా అనవసరంగా ఎంట్రీలు ఇచ్చి మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టి, గురి చేసి మిమ్మల్ని బాధకి గురి చేసి సడెన్‌గా వెళ్ళిపోతున్నారు అనంటే అది కూడా ఒక కర్మనే. దాన్ని వాళ్ళు అనుభవించక తప్పదు. అదే రోజు వాళ్ళ లైఫ్‌లో కూడా త్వరలో వస్తుంది. ఇంకొకళ్ళు వాళ్ళ లైఫ్‌లోకొచ్చి వాళ్ళని మోసం చేసి వాళ్ళతో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మీరు ఎంతైతే బాధపడుతున్నారో అంతకంత రెట్టింపు బాధ వాళ్ళు అనుభవిస్తారు. కర్మ మీరు వదిలేసినా సరే వదలదు అన్నమాట అది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టే ఉండనియండి. మళ్ళీ మళ్ళీ బతిమిలాడి, వెనకాల పడి, ప్రాధేయపడి, కాళ్ళు పట్టుకొని, కన్నీరు కార్చి మీ విలువని మీరు అసలు కోల్పోకండి. మీ విలువేంటో మీకు మాత్రమే తెలుసు. విలువ లేని వాళ్ళ చేతుల్లో తీసుకెళ్లి మీ జీవితం పెడితే వాళ్లకు తెలియదు. ఒక వజ్రం ఉందనుకోండి, ఆ వజ్రం తీసుకెళ్లి మనం దాని విలువ తెలిసిన వ్యక్తులకు ఇస్తే దాని విలువేంటో తెలుసుకుంటారు. ఒక వజ్రం తీసుకెళ్లి ఒక పిచ్చోడి చేతిలో పెడితే ఏమవుతుంది చెప్పండి? అదొక రాయి అనుకొని దాంతో ఆడుకోవటమో, పడేయటమో ఏదో ఒకటి చేస్తారు. అంతే. మీ విలువ తెలియదు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు వదిలేసుకున్నారు. మీ విలువ ఎవరికైతే తెలుసో వాళ్ళ చేతుల్లో మీ జీవితాన్ని పెట్టండి. చాలా అంటే చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకోండి. అవతల వ్యక్తులు మీ మనసులతో ఆడుకుంటుంటే అవకాశం ఇవ్వకండి. ఇగ్నోర్ చేసే వాళ్ళని చెయ్యనివ్వండి. మీ సైలెన్స్ వాళ్ళకి గొప్ప సమాధానం చెప్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.